పడ్డారు పవన్ కళ్యాణ్ గారు, ఎన్నో అవమానాలు పడ్డారు, 2 చోట్ల ఓడిపోయారని చెప్పి హేళన చేశారు. అయినా కానీ అవన్నీ తట్టుకుని నిలబడి అప్పటి ముఖ్యమంత్రికి ఒక ఛాలెంజ్ కూడా చేశారు. ఆ ఛాలెంజ్ ఇప్పటికి కూడా చాలా మంది చెవుల్లో మారుమోగుతూ ఉంటది. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి అదే స్థాయిలో ఇప్పుడు అధపాతాళానికంటే వారి పార్టీని ప్రతిపక్ష హోదా ఇస్తే ఈ ప్రతిపక్ష ఇప్పుడు 175 to 175 అని చెప్పిన వాళ్ళని ప్రతిపక్ష హోదా అడిగేలా చేసి ఈ రోజు జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ శక్తిగా, అలాగే ఆశయాలని సాధించుకునేటటువంటి పార్టీగా ఈరోజు అవినీతి రహిత పాలనే ధ్యేయంగా పారదర్శకమైన నవ సమాజం కోసం కృషి చేస్తా ఉన్నటువంటి జనసేన పార్టీ 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మనం ఇంకోటి చెప్పుకోవాలండి, ఈ 12 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లక్షల మంది జన సైనికుల మధ్య వీరు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు. కానీ ఈసారి వినూత్నంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనట్లుగా అరణ్యమే వేదికగా, గిరిపుత్రులే అతిథులుగా పాడేరు నియోజకవర్గం నందిగరు అటవీ ప్రాంతంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ వేడుకలు అక్కడ నుండి చేసుకోవడం, వారికి గిరిపుత్రులపై ఉన్నటువంటి ప్రేమ గతంలో కూడా చాలా సార్లు రుజువైంది. ఏదైతే అడవి తల్లి బాట అని, గిరిపుత్రులతో మాటామంతి అని అనేక వినూత్న కార్యక్రమాలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాటినే ఆశయంగా చేసుకుని ఈ రోజు వారి 13వ అంటే ఏం ప్రూవ్ చేశారు అనుకోవచ్చు వంశీ గారు, జనంతోనే ప్రజలతోనే కూటమి ఉంది అని మరోసారి ప్రూవ్ చేశారు అనుకోవచ్చు. అవునండి, ఇప్పుడు ఏం ప్రూవ్ చేశారని అంటానంటే గతంలో మనకి ఈ డోలీ కష్టాలు కావచ్చు, రోడ్ల కష్టాలు కావచ్చు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళాలంటే దాదాపుగా కిలోమీటర్ వెళ్ళడానికి గంటలు పట్టేటటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ రోజు ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటా వస్తా ఉన్నారు. అట్లాంటిది వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వారు అక్కడ ఉన్నారు అని అంటే దాన్ని బట్టి వాళ్ళపై వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మరొకటి ఏంటంటే ఆయన ఫామ్ హౌస్ లో పండించినటువంటి మామిడి పళ్ళను కూడా అప్పుడు గిరిపుత్రులకు ఆయన కానుకగా పంపించారు, ఊరంతా కూడా పంపించారు అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. చెప్పులు కూడా కొని పంపించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక గిరిపుత్రుల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ. నేను మరొక విషయం చెప్తాను చందు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 30 కోట్ల రూపాయలు తన సొంత ఫండ్ 30 లక్షల మంది రైతులకు ఇచ్చారండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ రైతు కమ్మ రైత, దళిత రైత, ముస్లిం రైత, కాపు రైత, రెడ్డి రైత అని చూడలేదు, రైతుకి ఇచ్చారు. అండ్ ఆల్సో ఒక పిఠాపురంలో ఇవ్వలేదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా అనేక మంది రైతులకి ఆయన తన సొంత డబ్బు 30 కోట్ల రూపాయలు ఆయన విత్తనం చేశారు. సో దీన్ని బట్టి ఆయనకి పిఠాపురంలో నా సామాజిక ఓట్లే నాకు కావాలి అనేటటువంటిది ఒట్టి ఆ మాటగా చెప్పుకోవచ్చు. కేవలం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులుగా సహాయం చేశారు. అట్లాంటి సహాయ కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశారు. కాబట్టి మరొకసారి ఏంటంటే ఇప్పుడు ఇంకొకసారి రుజువైంది, జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎవరైనా చాలా గ్రాండ్ గా చేస్తారు, లక్షలాది మంది జన సైనికుల మధ్య చేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో ఏదీ లేకుండా చాలా సింపుల్ గా గిరిపుత్రుల మధ్య ఆయన జరుపుకోవటం ఏదైతే ఉందో ఆయన వినూత్నమైనటువంటి సింప్లిసిటీకి అది బెస్ట్ ఎగ్జాంపుల్ గా నేనైతే అనుకుంటా ఉన్నాను చందు గారు. రైట్, సరిగ్గా